ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడ నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఆవిడని బెదిరించిందండి. వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్ లో మాట్లాడింది. ఇదంతా జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. ఇంకోటి క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేసిన ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధమైనా చెప్తారండి. నేను నించోని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మిమ్మల్ని ఎవరి వెళ్ళిపోదాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారు ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 minute ఆగుతారు మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పి నాకు అసలు సార్ అయితే మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా, లేకపోతే ముందు నుంచే వదులుకున్నారా? ఏమండి 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా దగ్గర ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటండి నాకు అర్థం లేదు. మీకు మీ పేరెంట్స్ కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళు అంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, అబద్ధం. ఆ ఇంట్లో వచ్చిన తర్వాత మాకు సినిమా మొదలైంది ఎప్పుడండి? సంవత్సరం క్రితం అండి. సంవత్సరం కూడా ఓకే. రాజ్ తరుణ్ మీ పైన వచ్చిన ఆరోపణలను మొత్తం ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. మీరు అంత గట్టిగా అడిగితే భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు బేసిక్గా వైజాగ్ లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్ లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది. సరే వెళ్ళిపోతాం. సో నాకు వైజాగ్ లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్ గా నేను ఒక దీనికోసం వచ్చినప్పుడు, సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్ గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు. అంటే ముందు నుంచి మీరు పెళ్లి చేసుకుందామనే రిలేషన్ స్టార్ట్ చేశారా, లేకపోతే ఫ్రెండ్షిప్ గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి. అప్పట్లో ఉండేదండి, 2-3 years అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. కాబట్టి మీరు అడిగే విధానం బట్టి ఎక్కడికి సార్, ఎందుకంటే మీరు అన్నట్టుగా తనను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తనతో రిలేషన్, లేకపోతే తనతో రిలేషన్ లో ఉన్న తర్వాత నుంచి ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంది కాదండి. అంటే మనసులో ఎక్కడో ఉండేదండి, ఖచ్చితంగా ఉండేదండి. అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ వెల్ మేబీ అయితే బాగుంటుంది, మంచిది, డెఫినెట్లీ బాగుంటుంది, అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి. అందులో డౌట్ లేదండి, అది ఖచ్చితంగా ఉండేది. బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదండి. అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదండి. మీతో రిలేషన్ లో ఉన్నప్పుడు మీతో రిలేషన్ లో ఉన్నప్పటి నుంచే డ్రగ్స్ అలవాటా సార్ ఆమెకు? మీతో రిలేషన్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చింది? 2-3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది, ఒకసారి చెప్పింది. నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్ని ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ 4 రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు, ముట్టుకొని కూడా. ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ తో జైల్లో ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. దీని నుంచి కూడా ఎవడో అవాయిడెడ్ ఎట్లా ఏమండి. మేము కలిసి సినిమా చేసాం, అతి త్వరలో సినిమా రిలీజ్. మరి ఆమె ఎందుకు ఈవిడ ఆమెతోనే కాదండి, నాతో పనిచేసిన డైరెక్టర్స్, నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్లు చేసిందండి. అందరికీ ఫోన్ చేసి బెదిరించింది. అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి, నా సైడ్ నుంచి నేను ఫైల్ చేస్తాను. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్ గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశానని చెప్తాను. నేను ఇప్పుడు ఏం చెప్పనండి, కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మాట్లాడతాను. సార్, ఇప్పుడు లావణ్య ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది, దానిపైన మీరు ఏం చెప్తారా? అంటే అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అదే అండి, మీరు పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది అంటున్నారు. ఇందాక మీరేం అడిగారు, పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్తున్నారు. ఓకే,
అని చెప్తున్నారు. సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలను? అంటే ఇప్పుడు నేను నిజం సంబంధం లేనప్పుడు మీ ఫ్లాట్ లో తనని ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుంది, ఎందుకు రచ్చలు, ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి పెళ్లి చేసుకున్నారా లేదా? లేదండి. ఆమె మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చెప్తుంది. ఏమండి అదే అంటున్నా, మీతోని మేము పెళ్లి చేసుకుందాం అని చెప్పింది, ఈయనతోని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది. ఏది నిజం అండి? అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా చేసేవాళ్ళు. ఏమండి కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు నేను ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్లి పూజలు చేసి అన్ని అలవాటు. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు. అంటే ఆ ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. గణపతి పూజ చేస్తారంటే పెళ్లి చేసుకుంటే మేము చేస్తారు కదా? కాదండి. మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారా? గణపతి పూజ చేయడానికి పెళ్లికి సంబంధం ఏంటండి? ఏమంటే ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అండి. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటకు వెళ్ళి కూర్చొని ఒకరిని పూజ చేస్తాను అనలేం కదా. ఎందుకు సార్, ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చింది? ఇద్దరు రిలేషన్ లో చెప్పా కదా అప్పట్లోని పరిచయం చేయించారు అప్పుడు తెలుసు. మా పేరెంట్స్ కూడా పరిచయం. ఓకే, మా పేరెంట్స్ కూడా పరిచయం. ఈ లావణ్య తమ్ముడు మీతో డబ్బులు తీసుకోవడము, డబ్బులు అడగడం మీద మీకు నేను కంప్లైంట్ ఇస్తానండి, మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్ అన్ని ఇస్తాను. ఇచ్చిన తర్వాత మొత్తం గతంలో రేజ్ చేసినప్పుడు ఏమైనా సెటిల్మెంట్ కి ఏమైనా పిలిచారా మీరు? లావణ్యకి సెటిల్మెంట్ చేస్తామని చెప్పారు. ఏం సెటిల్మెంట్ అండి? ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్తా అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమె నాతో చెప్పలేదండి. నేను సెటిల్మెంట్ కి నేను ఎప్పుడు మాట్లాడలేదండి. మాల్వి కూడా అలాగే ఈమె ఆవిడికి ఫోన్ చేసిందండి. అది మళ్ళీ అదే సారీ అది కూడా మళ్ళీ చెప్తున్నా, అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. 11 ఏళ్ల రిలేషన్ లో ఏనాడు రాస్తారుని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజే ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది? ఈ రోజే ఇవన్నీ వాస్తవాలు ఎందుకు బయట పెట్టింది? ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. ఏనాడు ఫిర్యాదు చేయని లావణ్య 11 ఏళ్ల తర్వాత ఈ రోజే ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది? రాస్తారుని గురించి ఎన్నో విషయాలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే అండి నాకు తెలిసే అండి, నేను వీన్ కన్సల్టింగ్ లీగలీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంది అని చెప్పి నేను లీగల్ గా కన్సల్ట్ చేస్తున్నానండి. కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటది. నాకంటే ముందే తను స్టెప్ తీసుకుందాం అని చెప్పి తనకు ఫైల్ చేసి ఉంటుందండి. ఏవండి ఎప్పుడు స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షం. ఆమె ఏమన్నా చెప్తారు. సార్ చివరగా మీరు ఎప్పుడు కలిసారు సార్ లావణ్య? ఏళ్ళు కాదండి, మంత్స్ అయిందండి. అప్పటి వరకు మీ రిలేషన్ కంటిన్యూ అవ్వలేదండి. ఆమె మస్తాన్ సాయి అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందండి ఇప్పటికీ. నాకు హానెస్ట్ గా చెప్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. సంవత్సరంన్నర మీకు చూపించాక మీరు ఎంతకాలం లావణ్యతో సినిమా హీరో కాకముందు ఆమె మీకు హెల్ప్ చేశారు ఫైనాన్షియల్ గా? ఫైనాన్షియల్ గా కాదండి, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండనిచ్చింది. మీరు ఇప్పుడు ఫేమస్ అయిపోగానే ఆమె వదిలేసి లేదండి, అది దానికి మధ్యలోని 14 ఏళ్ళు అయింది. నేను చెప్తున్నా కదా, నేను కంప్లైంట్ ఫైల్ చేసి మొత్తం నా స్టేట్మెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తా, ప్రాపర్ గా కంప్లైంట్ ఫైల్ చేసి నేను కంప్లైంట్ ఏం ఫైల్ చేశాను అది కూడా మీడియా దగ్గరికి వచ్చి అందరికీ చెప్తాను. మీరు ఇప్పుడు ఒక సినిమా 2 కోట్ల పైగా తీసుకునే రెమ్యునరేషన్ వరకు నేను సినిమాకి 2 కోట్లు తీసుకుంటే చాలా బాగుండేది. మరి ఇప్పుడు కాదు సినిమాకి 2 కోట్లు తీసుకుంటే నిజంగా చాలా బాగుండేది. లావణ్యని ఎందుకు వదిలేయాల్సిన? నేను ఇప్పుడు వదిలేదండి. ఆవిడ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు పడినప్పుడు నేను అప్పుడే మాకు అసలు ఏమీ లేదండి. గత 7 ఏళ్ల నుంచి కూడా ఆ తర్వాత ఆవిడ మస్తాన్ అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందండి. నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు. ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి. ఆవిడ బ్లాక్మెయిల్ కేసు ఉంది. ఈవిడ మస్తాన్ అబ్బాయి పెళ్లి చేసుకోవాలని గుంటూరులో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. అన్ని ఉన్నాయి. నేను చూసానండి. నేను చాలా సార్లు చెప్పానండి. నేను అన్నిటికంటే ఎక్కువ నాకు అలవాట్లేదు. నేను మామూలుగా ఏంటంటే ఎక్కడైనా చూస్తే ఫస్ట్ ఏంటంటే భయపడి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేకపోతే ఎక్కడైనా ఉన్న దగ్గర చుట్టూ చేస్తున్నప్పుడు వాళ్ళని నేను ఆపలేను కూడా. నేను చాలా సార్లు చెప్పాలి ఏమండి, బాధ్యత గల హీరోగా పోలీసులకి చెప్పాలండి, ఖచ్చితంగా చెప్పాలి. కానీ పోలీసులకి చెప్తే మళ్ళీ నా రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటది, వీళ్ళు ఏం రచ్చ చేస్తారు, నేను అది ఒక్కటే భయపడ్డాను. ఇన్ని రోజుల్లో లావణ్య ఎప్పుడైనా అంటే మీడియాకి వెళ్తానని లేకుంటే చాలా సార్లు అండి ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇదే టార్చర్ ఉండేది నాకు. లేకపోతే నేను ఎప్పుడో వచ్చేవాడిని ముందుకి. ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాను? చాలా సార్లు. ఇప్పుడు లావణ్య తల్లిదండ్రుల నుంచి మీకు ఏమైనా బెదిరింపులు వస్తున్నాయి? అస్సలు లేదండి. ఓన్లీ లావణ్య మాత్రమే. ఆమెతో కూడా ఆమె ప్రతి దగ్గర బ్లాక్ చేసి ఆమె నాకు ఫోన్ రావట్లేదండి. నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కి వీళ్ళందరికీ ఫోన్ చేస్తాను. సార్ ఈ 11 ఏళ్ళ సార్ ఈ రిలేషన్షిప్ లో మీరు అంటే ఈ క్యాప్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు. ఏ హీరోయిన్ తో మీకు సంబంధం అంటగట్టని లావణ్య ఈ రోజు పర్టికులర్ గా ఇప్పుడు వచ్చే సినిమా హీరోయిన్ కదండి, ఐ విల్ గెట్ ఎఫెక్టెడ్ మోర్ బికాస్ ఆఫ్ దిస్.
చాలా దగ్గర కొద్ది రోజుల్లో రిలీజ్ ఉందండి, అందుకని చెప్పి. మరి ఎంతో మంది డైరెక్టర్లకు కాల్ చేసిన లావణ్య మరి సార్ మీ సినిమా డైరెక్టర్ కాల్ చేసింది, మీ ఫ్రెండ్స్ కాల్ చేసింది, ఎవరు కూడా లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ మీ సినిమా హీరోయిన్ మాత్రమే ఆమెతో ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేసింది? ప్రయత్నం చేయకపోవడం కాదండి, అందరూ మాట్లాడారండి. అందరూ మాట్లాడి నాకు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పెడుతుందని చెప్పిన తర్వాత నేను లీగల్ గా కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ చేశానండి. నేను లీగల్ గా కన్సల్ట్ అవుతున్నానని తెలిసి నాకంటే ముందు స్టాప్ తీసుకుందామని అడిగి కంప్లైంట్ ఇచ్చిందండి. చాలా సార్లు అండి, ఒక్కసారి కాదు 2 సార్లు కాదండి, చాలా సార్లు ప్రతిసారి కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఫైనల్ గా ఇప్పుడు మీ మొత్తం కూడా లావణ్య మీది, మీ తర్వాత మల్హోత్రా, మీ ముగ్గురు మధ్య చుట్టూ తిరుగుతుంది ఇది. దీనికి మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏమీ చెప్దాం అనుకోవట్లేదండి, దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా, లీగల్ గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తా, నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా. దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం. సార్ అరెస్ట్ ముందు వరకు టచ్ లో ఉన్నారా, లేకపోతే అరెస్ట్ తర్వాత నుంచి దూరంగా ఉంటూ వచ్చారా? లేదండి, అంటే టచ్ లో ఉంటే కాదండి, అక్కడే నేను అప్పుడు బయటకు వస్తానండి. అప్పుడు తను అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి రీజన్, తను ఫిర్యాదులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకొని అరెస్ట్ అయ్యానో అప్పటి నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు అనేది తను చెప్తుంది. అంటే మీరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాకన్నా ముందు వరకు కూడా ఆమెతో టచ్ లో ఉన్నారా, పరిచయంలో ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నానండి. అది మీకు అంటారు కదా టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని, ఇంకా దీని అమ్మ ఇంకా భరించలేము అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అప్పటికి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా వద్దు 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 అని చెప్పి ఇంక అప్పటికి నాకు ఇంకా విరక్తి వచ్చిందండి. ఆ మస్తాన్ సాన్ అబ్బాయితో నేను ఇంట్లో వచ్చి ఆడితోని పడుకుంటుంది, ఇవన్నీ చేస్తుంది. వాళ్ళిద్దరికి వాళ్ళకు ఉందండి. అది ఆవిడని అడగండి, దయచేసి ఆవిడని అడగండి. బ్రేకప్ అదే అండి, వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉండదండి, అదే ఇంట్లో అంతా ఉండదు. నాకు ఎలా పరిచయం అయ్యారో నాకు తెలియదండి, ఎలా పరిచయం అయ్యారో నాకు తెలియదండి. ఎవరో ఫ్రెండ్స్ ఎవరో పరిచయం అయ్యారు, నేను ఇవ్వలేదండి, నాదండి అది. మీరు ఉండమని చెప్పిన ఫ్లాట్ లో నేను ఉండమని చెప్పలేదండి, నేను కూడా అందులోనే ఉండేవాడిని. ఈవిడ గోల్ తట్టుకోలేక మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇద్దాము లేదా వీడియో ముందుకు వద్దాము అంటే మీకు అంటారు కదా అద్దాల మేడలో వాళ్ళు రాళ్ళు ఇస్తే వాళ్ళ అద్దాలు పగులుతాయని చెప్పి, అందుకని చెప్పి ఆవిడని అనకుండా నేనే బయటకు వచ్చాను. లావణ్య మీరు కలిసి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మస్తాన్ ఎలా వచ్చాడు మధ్యలోకి? మేము కలిసి రిలేషన్షిప్ లో ఉన్నది చెప్పాను కదండి, 2014 నుంచి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అండి, అంతే అండి. మస్తాన్ ఈ మధ్య వచ్చాడండి, 2 years బ్యాక్ ఇప్పుడు వచ్చాడు. రిలేషన్షిప్ లో లేవండి, అదే ఇంట్లో పడి ఉండేవాడిని. ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక నేనే బయటికి వెళ్ళిపోయాను. ఆవిడ కూడా బయటకు పంపిస్తే మళ్ళీ రచ్చ అవుద్ది, అనవసరంగా రెప్యుటేషన్ పాడవద్దు అని చెప్పి. నాకు తెలియదండి, నేను విన్నానండి చేసేవాడు ఇది అంటే వాళ్ళిద్దరు, నేను చెప్తానండి. 17లో రిలేషన్షిప్ బ్రేక్ అయింది, కానీ ఇప్పుడు 7 years పాటు అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందా సార్? ఫ్రెండ్షిప్ ఏం కంటిన్యూ అవ్వాలంటే భరించానండి. ఓకే, తర్వాత ఇంకా భరించలేక అక్కడి నుంచి బయటకు వస్తానండి. అంటే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ లో కేవలం లావణ్య ఒక్కతే ఉందా, వెనుకుండి ఎవరైనా నడిపిస్తున్నారని నాకు నిజంగా తెలియదు. అయితే లావణ్య ఒకటే ఆరోపిస్తుంది, ఆమె జైలు నుండి వచ్చేసరికి మీరు పారిపోయారు, తప్పించుకోపోయారు. వచ్చేసరికి ఏమండి ఏమండి నేను యాక్టర్ నండి, ఎక్కడికి పారిపోతానండి? నేను చెప్పలేదు తను చెప్పలేదు, ఎక్కడ పారిపోతానండి? నేను వేరే తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయాను అంతే తప్ప పారిపోవడం అంటే చాలా పెద్ద మాట అండి. అది యాక్టర్ని ఎక్కడ పారిపోతాను? హెల్ప్ చేయలేదా అని ఏమైనా కోపం ఉంది? ఏం హెల్ప్ చేస్తామండి, డ్రగ్స్ కేసులు ఏం హెల్ప్ చేస్తామండి? అంటే ఇప్పుడు మీ ఫ్లాట్ లోకి ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకుని వచ్చి మీరు చూసిందా? ఇంట్లో చాలా సార్లు అండి, మస్తాన్తో పాటు నేను ఎప్పుడు చూడలేదు. ఆమె తీసుకోవడం చాలా సార్లు. ఇప్పుడు ఏం చెప్తారు మీరు ఫైనల్ గా మీడియా కానీ? నేను ఒకటే చెప్తాను, లావణ్య కూడా చెప్పండి అలాగే ఏం చెప్పాలి. ఆవిడతో నేను లీగల్ అడ్వైజర్ ఉన్నప్పుడు మాత్రమే ఆవిడతో మాట్లాడతాను, లీగల్ అడ్వైజర్ లేకుండా ఆవిడతో మాట్లాడను. నేను మీడియా కానీ మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ మీ. కొంచెం ఫీల్ అయినంత మీకు ఎంక్వైరీ చేస్తే మీకు నిజం చాలా ఈజీగా తెలిసిపోతుంది. రిలేషన్షిప్ ఉన్నప్పుడు వదిలేసినప్పుడు ఆమెకు ఒక సమాధానం చెప్పి వెళ్ళిపోవాలి కదా. ఏమండి ఆ తర్వాత సమాధానం చెప్పి వెళ్ళిపోవాలంటే వేరే రిలేషన్షిప్ మేనేజర్ లో మాట్లాడుతున్నారండి. తను ఆరోపిస్తుంది, కంప్లైంట్ కూడా చెప్పింది రాజ్ తరుణ్ ఇప్పుడు నాకు కావాలి అని అంటుంది. తర్వాత ఇప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారా మీరు? చెప్పండి, తర్వాత ఇప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారా? తర్వాత మాట్లాడాను ఆవిడ. నేను మొత్తం అన్ని కూడా నేను కేసు ఫైల్ చేసినప్పుడు, కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్ గా నేను పోలీసులకు ఇస్తా. ఇచ్చి నేను కంప్లైంట్ ఆవిడ ఏమన్నా చెప్తాను, ఏమన్నా రాజ్ తరుణ్ నాకు కావాలి అంటే మస్తాన్ సాయి అన్నవాడు నన్ను పెళ్లి చేసుకోవాలి
అని చెప్పి గుంటూరు వెళ్ళి ఫైల్ ఎందుకు కేకేసి ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తాండి? ఇదిగోండి నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది, ఫోటో తీసుకొచ్చా. కంప్లైంట్ లోని వాడు నన్ను రేప్ చేశాడు, ఆడని ఇది చేశాడు, అది చేశాడు, మస్తాన్ చదివాడు, ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది. మరి నేను కావాలి, నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ కాపీ, అదే ఫిజికల్ కాపీ కూడా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇంకేం మాట్లాడను. దయచేసి స్పెండ్ సో మచ్ టైం ఇయర్, దయచేసి ప్లీజ్ రెస్పెక్ట్ మీ. నేనేం చెప్పనండి, నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీడియా నాకు తెలియదండి, నేనేం మాట్లాడాను, ఎంతసేపు మాట్లాడాను. ప్లీజ్ లావణ్య కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు పోలీసులు ఎవరైనా మీకు కాల్ చేసి ఇట్లా కంప్లైంట్ వచ్చింది మీరు విచారణకు రావాలని ఏమని చెప్పారు? నాకు ఫస్ట్ మీడియా నుంచే ఫోన్లు వచ్చాయండి, మీడియా నుంచే ఫోన్లు వచ్చాయి. ఆల్రెడీ నార్సింగ్ సిఐ కూడా స్పందించారు, ఆమె కంప్లైంట్ తీసుకున్నాము. అవునండి, నేను కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తాను. ఇప్పుడు నేను కూడా కంప్లైంట్ కలిసే ప్రయత్నం చేస్తున్నారా ఈ కేసుల పైన? కావండి, నేను చేసిన తర్వాత, నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ప్లీజ్, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి రాస్తారు అని చెప్తున్నటువంటి మాట అయితే ఇది మనం